పోలీస్ శాఖలో చేరి ప్రజలకు ఏదో చేద్దామని భావించే ఎంతోమంది పోలీస్ అధికారుల జీవితాలు ముళ్లమయంగా మారుతున్నాయి. తప్పిదం చేసిన కొంతమంది, ఏమీ చేయకుండానే మరికొంతమంది శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. ఏపీలో అధికారిగా ఉంటూ ఏబీ వెంకటేశ్వరరావు అనేక నిరాధారమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. సంవత్సరాల పాటు సస్పెన్షన్ కొనసాగారు. ఇక రిటైర్మెంట్ సమయంలో కూడా పోస్టింగ్ లేకుండానే పదవి విరమణ చేసే స్థితికి చేరుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఒక్క వెలుగు వెలిగారు ఏబీ వెంకటేశ్వరరావు. అదే ఆయనను మరో 5 ఏళ్లు సర్వీస్ కెరియర్ని ఇబ్బందుల పాలు చేసిందని అంటారు. ఆయన టీడీపీ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగ అధిపతిగా వ్యవహరించారు. అప్పట్లో ఆయన విపక్ష వైసీపీని టార్గెట్ చేశారు అన్న ప్రచారం కూడా సాగింది. ఆ మీదట అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏబీని పక్కన పెట్టింది, ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే అనేక పోరాటాలు చేసినా, హైకోర్టులో ఊరట లభించిన ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం రిటైర్మెంట్ చేయనున్నారు. అంటే మే 31వ తేదీ అన్నమాట. ఇప్పుడు కూడా ఆయనకు పోస్టింగ్ లభించకపోతే 5 ఏళ్ల పాటు పోరాడి చివరికి పోస్టింగ్ దక్కించుకోలేక రిటైర్ అయిన అధికారిగా ఆయన మిగిలిపోతారు.